ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు డివిజన్ ఫారెస్ట్ కార్యాలయం ముందు పోడు భూముల రైతులు ధర్నాకు దిగారు. సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అటవీ శాఖ మొక్కలు నాటుతామని నోటీసులు ఇవ్వడంపై నిరసన తెలిపారు. గంగాపూర్, దంతపల్లి, ఉట్నూరు గ్రామాలకు చెందిన పోడు రైతులు ధర్నాలో పాల్గొన్నారు. 60 సంవత్సరాలుగా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు అటవీ శాఖ నోటీసులు ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డెబ్బై 80 సంవత్సరాలుగా మా తాతల తండ్రుల కాలం నుండి మా యొక్క వ్యవసాయ భూమి మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలు సాగు చేసుకుంటూ మా తాతల తండ్రుల పరంగా ఇచ్చిన భూములను మేము సాగు చేసుకుంటున్నాం, జీవిస్తున్నాం సార్. వ్యవసాయం చేసుకుంటూ మాకు 2012 వరకు రెవెన్యూ రికార్డులో మా పేర్లు ఉన్నాయి. మేము తహసీలు కట్టాము, భూమి శిస్తూ మాకు పానీలు ఇచ్చారు. దాని ద్వారా క్రాప్ లోన్ కానీ వ్యవసాయ పరంగా రుణాలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. ఏమో నోటీసులు ఇచ్చి చెట్లు పెడతామంటున్నారు. మాకు అదే జీవనాధారం, అదే దానిపై ఆధారపడి మా పిల్లలు మేము 70-80 సంవత్సరాలుగా మాది అదే భూములు చేసుకుంటూ మేము బతుకుతున్నాం సార్. మాకు ప్రభుత్వ పరంగా వచ్చేటి ఎవి కూడా రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఎవి కూడా మాకు ఏజెన్సీగా మాకు నాన్ ట్రైబల్కి ఎలాంటి ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు మాకు వర్తింపజేస్తలేదు సార్. నాకు చేయకపోవడం వల్ల అవే లేవని మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం సార్. ఇవి ఉన్న భూములు కూడా అవి మేము చెట్లు పెడతామని తీసుకోవడానికంటే మాకు ఎలాంటి ఆధారం లేదు సార్. మాకు ఇక్కడ ఏజెన్సీలో మాకు ఇప్పుడు చెట్లు పెడతాం, మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోండి అని ఫారెస్ట్ వాళ్ళు వేధిస్తున్నారు సార్, నోటీసులు ఇస్తున్నారు. కావున మాకు కూడా ప్రభుత్వ పరంగా మాకు భూములపై హక్కు కల్పించి వాళ్ళతో పాటు గిరిజన నేతలకు గిరిజనులందరికీ పానీలు ఇచ్చి భూములపై హక్కులు కల్పించి రైతు బంధు, రైతు బీమా ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలన్నీ వర్తింపజేయాలని మేము వేడుకుంటున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.